ఇన్నోవేషన్ ల్యాబ్ లోనే కాదు పొలంలో కూడా మొదలవుతుందని నిరూపించిన రైతు కర్ణాటకలోని ధార్వాడ్ కు చెందిన అబ్దుల్ ఖాదర్ నడకత్తిన్. ఈయన సామాన్య రైతు కాదు. భారతదేశంలోని మొత్తం రైతుల పనులను ఈజీ చేయాలనే లక్ష్యంతో ఆయనే స్వయంగా 40కి పైగా యంత్రాలను అంటే మిషన్స్ ను కనిపెట్టారు. వాటిలో కొన్నిటిని చూద్దాం. టామరిన్ సీడ్ రిమూవల్ మిషన్. ఈ మిషన్ ద్వారా చింతపండులోని గింజలను కొన్ని సెకండ్ల వ్యవధిలోనే వేరు చేయవచ్చు. ఆటోమేటిక్ షుగర్ కేన్ సోవింగ్ మిషన్. ఇది చెరుకు గడలను స్పీడ్ గా నాటుతుంది. సీడ్ అండ్ ఫెర్టిలైజర్ డ్రిల్ మిషన్. విత్తనాలను వేయడానికి గాడులు తవ్వి సరైన లోతు దూరంలో విత్తనాలను నాటడం, ఇంకా ఎరువులను వేసి మట్టిని లెవెల్ చేయటం. ఇలా ఈ యంత్రం ఒకేసారి 4 రకాల పనులను చేస్తుంది. అంతేకాదు నీటిని వేడి చేసే బాయిలర్, వీల్ టిల్లర్ ఇలా రకరకాల యంత్రాలను చిన్న రైతుల అవసరాలకి డిజైన్ చేశారు. ఇవి తక్కువ ఖర్చుతో రైతుల పనిని చాలా తేలిక చేస్తాయి. పర్యావరణానికి ఎలాంటి హాని చేయవు. అసలైన షాక్ ఏంటంటే ఆయన చిన్నపాటి మొదటి ఆవిష్కరణ వాటర్ అలారం. ఉదయం ఆలస్యంగా లేవకూడదని అలారం కి నీటి బాటిల్ ని కట్టి మోగగానే ముఖం పైన నీళ్లు పడేలా చేశారు. ఇలాంటి ఆలోచనలే తర్వాత పెద్ద పెద్ద ఆవిష్కరణలకు దారితీశాయి. ఈ మహానుభావుడికి 2015లో ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2022లో పద్మశ్రీ పురస్కారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా లభించాయి. అబ్దుల్ ఖాదర్ గారి లాంటి రైతే భారత వ్యవసాయాన్ని మార్చే శక్తి. ఇలాంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ రైతు మిత్రులకు షేర్ చేయండి. వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఉంటుంది. బాస్వాలా, బీ ద బాస్.